అబ్బా! పూజ అయిపోయే వరకి ఎంత మనశ్శాంతిగా అనిపించిందో. అరెరే! నువ్వు పొద్దున్నే పందిలాగా మెక్కి పోయినావు గదా! మళ్ళొచ్చి పూజ జేసినావు. తిన్న తర్వాత పూజ చేద్దాం తెలవదా అని అనుకుంటారేమో. లేదులెండి నేను పొద్దున్నే పోయొచ్చేసరికి నాకు నీరసం వచ్చి కింద పడిపోతే ఎవరు చేసి పెడతారండి? దేవుడేమైనా తినొద్దు, తినకుండా పూజ చేయి అని చెప్పిండా? లేదు కదా! ఫస్ట్ నేను కూడా అలానే అనుకునేదాన్ని. అలా అని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి మీరు కూడా. ఫస్ట్ అయితే పొద్దున్నే తినేసి పోయినా, తర్వాత వచ్చి ఇంట్లో పనంతా చేసేసుకుంటున్నా చూడండి. వామ్మో! ఇంకా తర్వాత బట్టలున్నాయి గదా! పూజైతే అయిపోయింది. ఇక బట్టలైతే ఉతికేద్దాం. తర్వాత తిందాం. బట్టలు ఉతకకుండా తిన్నా అనుకోండి, కూర్చుంటే అస్సలు పని చేయబుద్ధి కాదు. మీకు కూడా అంతేనా? అస్సలు ఓపెన్ బర్ర అయిపోతానమాట నేను. అయ్యయ్యో! మా ఆయన అనే మాట నాకొచ్చేసింది. నేనైతే ఇప్పుడు బట్టలు ఆరేసుకొని, మంచిగా కూర్చొని, రాత్రి మా ఆయన చిప్స్ తెచ్చిండు తెలుసా? చిప్స్ ఏసుకొని, మామిడికాయ చట్నీ ఏసుకొని కమ్మగా తింటా అనమాట. తినడం అంటే మీకు ఎంతమందికి ఇష్టం? నేనైతే తినడంలోనే మంచిగా తింటా అనమాట. మీరైతే సబ్స్క్రైబ్.